హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ అఘోరీలు బట్టలు లేకుండా అసలు ఎక్కడ వాళ్ళకి ఎవరికన్నా ఎదురైతే కూడా అఘోరీలే కానీ వాళ్ళకు కూడా తెలుసు మనం బట్టలు లేకుండా ముందుకన్నా వెళ్తే మనకు కూడా అవమానం. నిజంగా అఘోరీలు అయితే రారు, ఒళ్ళంతా విభూతి వేసుకుంటారు. నిన్న కార్ దగ్గర పెట్రోల్ పోసి కార్ను కాలుస్తా నేను కాల్చుకుంటా అని చుట్టూ పోసిందో అది కొన్న పెట్రోల్ అయితే కదా, ఒక బాధ్యత ఉంటుంది. ఆ పెట్రోల్ డబ్బు పెట్టి కొంటే అయ్యో మనం కొన్నాం కదా డబ్బు పెట్టి ఎట్లా అనేది భయం వేస్తుంది. మళ్ళీ కొనాలంటే డబ్బులు లేవు కదా. ఇది ఎవరో ఇద్దరికి వచ్చినది కదా, ఇది పోతే మళ్ళీ వాళ్ళు వేపిస్తారు, వాళ్ళంటే ఇంకొకరు వేపిస్తారు. అట్లా వాళ్ళకు ఉందన్నమాట. ఆ లెక్కలో వాళ్ళు అట్లా ఖర్చు పెడుతున్నారా, అట్లా తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ తిరిగినా ఆ కార్లో ఎంత పెట్రోల్ అవుతుంది ఏం సంగతి. పెట్రోల్ కానీ డీజిల్ కానీ స్పాన్సర్ ఎవరో ఉన్నారు. స్పాన్సర్ చేసే వాళ్ళకు చాలా కొంచెం మైండ్ పెట్టి వాళ్ళ గురించి ఆలోచించండి. మీ యూట్యూబ్ ఛానల్ కోసం వాళ్ళని బలి చేస్తున్నారు, అలా చేయకండి. మరి అతను ఆమె తెలంగాణ వాసి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అక్కడ సీఎం, తర్వాత మెయిన్ హోమ్ మినిస్టర్ ఉంటారు బాధ్యత. కొంచెం రిస్క్ తీసుకొని ఒక మనిషిని కాపాడవచ్చు కదా, ఒక లేడీని కాపాడవచ్చు కదా. కాపాడడం అంటే ఏదో చేయాలని కాదు, హాస్పిటల్లో చూపించి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించి నిలబెట్టచ్చు. మరి ఏం ఆశిస్తుందో తెలుసుకోవాలి. రాజకీయంగా ముందుకు పోవాలనుకున్నారా, లేకుంటే సినిమాలు పోవాలనుకున్నారా, లేకుంటే ఆమెకు ఏమైనా అప్పులు ఉన్నాయా, లేకుంటే ఇంకా ఏమన్నా కేసులు. ఆమె చెప్తుంది ఏమని 100 మర్డర్లు చేసినా 100 రేపులు చేసిన అని చెప్తుంది. అలాంటి కేసులు ఏమన్నా ఉంటే తప్పించుకోలేదు. ఎక్కడో కర్ణాటక వాళ్ళు తరిమేసి ఇక్కడికి వచ్చింది అని ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన. నిజంగా అట్లాంటి కేసులు ఏమన్నా ఉంటే తప్పించుకోవడానికి ఇలా నకిలీ వేషం వేసుకొని నేను అఘోరిని చెప్పుకుంటూ తిరుగుతుందా అనేది హోమ్ మినిస్టర్. ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఏపీనా తెలంగాణ అని తెలిస్తే ఏ స్టేట్ అని ఆ స్టేట్ వాళ్ళు ఖచ్చితంగా ఆమె మీద చర్య తీసుకొని ఒక ప్రాణాన్ని కాపాడండి. ఎప్పుడు అయిపోయిన తర్వాత, ఆమెకి ఏదైనా జరిగిన తర్వాత అప్పుడు కాదు స్పందించాల్సింది. ఇలాంటి విషయాల్లో ఒక్కరైనా చాలు. ఒక్కరిని కాపాడితే అది మీకు మంచి పేరు కదా. ఆ గోరిని కాపాడాము మేము, రియల్ అఘోరి కాదు అని తెలిసిపోతుంది కదా. ఆమె ఏమన్నా రాజకీయంలో ఏమన్నా ఇప్పుడు మొన్న శ్రీరెడ్డి ఏమంటుంది, నాకు ఏపీ గురించి చెప్తున్నాను, నేను తెలుగుదేశంలో ఉంటే నాకు ఒక హోమ్ మినిస్టర్ పదవి వచ్చేది అని, ఈ జగన్ దగ్గర ఉంటే నాకు డబ్బు రాలే, పదవి రాలే అని హోమ్ మినిస్టర్ పదవికి ఎసరు పెట్టింది. అదేదో ఫ్లోలో అమితని బెదిరిద్దామని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఏమని, నువ్వు నీ పదవి గురించి నువ్వు జాగ్రత్తగా పనిచేస్తే నేను తీసుకోవాల్సి వస్తుంది, అప్పుడు మామూలుగా ఉండదు అని. ఎందుకంటే బాధ్యత గల మనిషి కాబట్టి ఏదో అట్లా జస్ట్ ఓకే అట్లా అంటారు. మన అమ్మలు మనం ఏమన్నా తప్పు చేస్తుంటే, నువ్వు ఆ పని సరిగ్గా చేయకపోతే, ఆ పని పర్ఫెక్ట్గా చేయకుంటే నీకు డబ్బులు ఇవ్వము, నీకు ఆ డ్రెస్ కొని ఈ డ్రెస్ కొని వచ్చే పండగకు మంచిగా చదువుకోవాలా, మంచి మార్కులు తెచ్చుకోవాలా, అట్లా బెదిరిస్తారు. అట్లా పవన్ కళ్యాణ్ అట్లా బెదిరించింది. అంతేగాని అది
నాకు హోమ్ మినిస్టర్ పదవి అనితలాగా వచ్చేది. అలాంటి ఆశ ఏమైనా ఉందేమో ఈమె, సారీ అఘోరి, నాగా అఘోరి, ఆమె పేరు ఏందో కూడా నాకు తెలియదు. అఘోరి అంటుంటే నేను అఘోరి అంటాను. అలాంటిది ఏమన్నా ఉందేమో ఆశ. ఆమె కూడా హోమ్ మినిస్టర్ కావాలని ఉందా, లేదంటే ఇంకా ఏదైనా పదవి ఆశించి ఇక మారువేషంలో తిరుగుతుందా అనేది మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన తెలంగాణలో ఏ స్టేట్ తెలుసుకొని ఉంది. చేయండి, ఏదో ఒకటి కాపాడండి. రేప్ జరిగినాక లేడీస్ మీద కానీ జెంట్స్ లేడీస్ మీద కానీ ఏదైనా ఎక్కడైనా టెంపుల్స్ మీద కానీ ధ్వంసం జరిగినాక, రేపులు జరిగినాక అప్పుడు పోయి నిద్రపోవడం కాదు, స్పందించండి. కళ్ళ కళ్ళ కట్టినట్టు ఎదురుగా ఈ అఘోరి అని నేను అఘోరిని చెప్పుకుంటున్న ఈమె 100 రేపులు చేసినా 100 మర్డర్లు చేసి ఆమె కదా రేపులు ఎట్లా చేస్తుంది ఆమె, అది చెప్పలేము. ఇప్పుడు ఆడోళ్ళే పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఇష్టపడ్డాలు లవ్లు చేసుకోవడాలు వీటిల్లో చాలా వస్తుంది. అలా రేపులు అట్లా కూడా ఏమైనా చేసి ఎవరైనా చంపి ఏమైనా చేసిన పట్టుకోండి ఇలాంటి వాళ్ళని. నిజం నక్సలైటా, స్మగ్లరా, లేక మంచిదా కాదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. ఇంకా ఇట్లా లేట్ చేస్తే ఎవరినో ఒకరిని అడ్డం పెట్టి వీళ్ళని చంపుతా అని బెదిరించడానికి కూడా ఆమె వెనుకాడదు. ఆమె ఆమె తగలబెట్టుకోవాలా, ఆమె ఆహుతి చేసుకోవాలనుకున్నప్పుడు మనల్ని బెదిరించడానికి వేరే వాళ్ళని కూడా అడ్డం పెట్టి మీరు నన్ను వదిలేకుంటే వీళ్ళని చంపుతా అని కూడా సినిమాల్లో చూపిస్తారు బ్లాక్మెయిల్, అట్లా కూడా చేయొచ్చు. కొంచెం అలర్ట్గా ఉండండి డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకండి. వాళ్ళు కస్టడీలోకి తీసుకొని వైద్య పరీక్షలు చేయించి ఆమె మీద యాక్షన్ తీసుకొని, ఆమె అలా చేయడం తప్పు, పబ్లిక్లో వచ్చి బట్టలు లేకుండా ఆ తప్పుకు కానీ శిక్ష అంటే లోపల పెట్టి డాక్టర్స్ లోపలనే సైకియాట్రిక్ డాక్టర్స్ చూపించి ట్రీట్మెంట్ ఇస్తూ మీరు ఆమెను అదేంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. ఎందుకంటే పబ్లిక్ న్యూసెన్స్ కింద చేయొచ్చు. ఆమె ఎందుకు అట్లా వదిలేశారు, ఎందుకు అట్లా ఊరికే చూస్తున్నారు కానీ ఎందుకు వదిలేస్తున్నారు అంటే ఆమె మీద కంప్లైంట్ ఎవరు ఇస్తలేదనే, ఎవరన్నా ఒకరు ఇవ్వాలి ధైర్యం చేసి. నాకు తెలిసి నాకు దగ్గరలో ఉండింటే నేను ఇచ్చేదాన్ని, కానీ నేను దగ్గరలో అక్కడ ఏం లేను, దూరంలో ఉన్నా కాబట్టి నేను ఇవ్వలేను. ఎవరొకరు స్పందించండి, ఎవరొకరు యాక్షన్ తీసుకోండి. ఒక్కరిని కాపాడినా మనం మంచిదే కదా, పేరు వస్తుంది. జై హింద్.